హాయ్ అండి. ఈ వీడియోలో మనకు రూబిక్స్ క్యూబ్‌ని ఎలా చేయాలి ఏంటనే దానికి ఒక 2 లేయర్స్ చెప్తాను. మళ్ళీ ఇంకో లేయరు ఇంకో వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదో రూబిక్స్ క్యూబ్‌లో మనం ఏదో ఒక కలర్‌ని సెలెక్ట్ చేసుకోవాలనమాట. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి ఏంటనే దాని గురించి చూద్దాం. నేను ఫర్ ఎగ్జాంపుల్‌గా గ్రీన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. గ్రీన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గ్రీన్‌కి ఆపోజిట్‌లో ఉండే కలర్స్‌ని మనం చేంజెస్ చేయాలనమాట. గ్రీన్‌కి ఆపోజిట్ కలర్‌లో బ్లూ ఉంది. సో, ఈ బ్లూ చుట్టూ 4 రౌండ్స్ ఉన్నాయి కదా! ఈ 4 రౌండ్స్‌కి మనం గ్రీన్‌ని తీసుకురావాలనమాట. గ్రీన్‌ని తీసుకొచ్చామంటే కొంచెం ఈజీ అవుతది మనం సెటప్ చేసుకోవడానికి. సో, ఎలాగంటే ఇదో ఇట్లాగా 1, 2 మ్యాచ్ అయ్యున్నాయి ఆల్రెడీ. 3 సో, ఇట్లా తీసుకురావాలనమాట. ఇలా తీసుకొచ్చిన తర్వాత మనకు ఒక క్లారిటీ ఒక షేప్ అనేది వస్తుందనమాట. మనకి షేప్ వచ్చిన తర్వాత ఏం చేయాలనే దాని గురించి చూద్దామండి. షేప్ వచ్చిన తర్వాత మనం చూడండి ఇక్కడ ఆరెంజ్ ఉంది కదా! దీనికి ఆరెంజ్‌కి కరెక్ట్‌గా సెంటర్‌ని ఆరెంజ్ మ్యాచ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో, ఈ విధంగా ఆరెంజ్‌ని మ్యాచ్ చేయాలనమాట ఈ సెంటర్‌కి. ఓకే. ఈ సైడ్ సెంటర్‌లో ఆరెంజ్ మ్యాచ్ అయింది కాబట్టి మనము ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ తిప్పేసుకోవాలనమాట డైరెక్ట్‌గా. సో, ఇట్లా గ్రీన్‌కి గ్రీన్ మ్యాచ్ అయిపోతుంది. ఈ పక్క ఆరెంజ్‌కి ఆరెంజ్ మ్యాచ్ అయిపోతుంది. రైట్. సెకండ్ ఇంకో దాన్ని చూద్దాం. ఇక్కడ వైట్ ఉంది. ఇక్కడ మనం సెంటర్‌ని వైట్ తీసుకురావాలనమాట. సో, వైట్ మ్యాచ్ అయిపోయింది. సో, 2 అనమాట. ఇదేంటి గ్రీన్ అండ్ వైట్. ఈ పక్క 2 సెట్ అయిపోయినాయి గ్రీన్‌కి. ఈ పక్క ఆరెంజ్ ఇది సెట్ అయిపోయింది. సో, ఇంకో 2 ఉన్నాయి. సో, ఇక్కడ యెల్లో, ఈ పక్క గ్రీన్. ఇది కూడా మ్యాచ్ అయింది. ఇది తిప్పేసాను. సో, అంటే 3 సెట్ అయిపోయినాయి అనమాట. ఇంకొకటి ఉంది. ఈ పక్క రెడ్ అండ్ గ్రీన్ ఈ 2 ఉన్నాయి. ఈ 2 మ్యాచ్ అయిపోయినాయి ఆల్రెడీ. ఈ 2 తిప్పేసినామంటే సో, ఇదొక సెటప్ అనమాట. చాలా సింపుల్‌గా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఈ సైడ్ కూడా మ్యాచ్ అయిపోతాయి ఒకేసారి. సో, ఈ సెటప్ ద్వారా నార్మల్‌గా అయితే మ్యాచ్ అవుతాయి. కానీ ఈ సైడ్ సెటప్ అనమాట జనరల్‌గా చేస్తాం. ఇదొక ఫార్ములాగా చేసినామంటే మనకు ఈ విధంగా 4 సెటప్ అయిపోతాయి అనమాట. అది దీనివల్ల బెనిఫిట్ ఏందనేది చూద్దాం. సరే, ఈ పక్క ఫస్ట్ 4 ప్లస్ షేప్ వచ్చింది కదా! నెక్స్ట్ వచ్చేసి ఈ కార్నర్‌ని సెటప్ చేయాలనమాట. అన్ని కార్నర్స్‌ని. ఈ కార్నర్స్‌ని ఎలా సెటప్ చేయాలనే దాని గురించి చూద్దాం ఒకసారి. ఎప్పుడైనా సరే మనం ఎంపిక చేసుకున్న కలర్ వచ్చేసి గ్రౌండ్ కింద బేస్‌కి ఉండేటట్టు చూసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటదనమాట తిప్పుకోవడానికి రిమైనింగ్ కలర్. సో, మనం గ్రీన్ అనుకున్నాం కాబట్టి చూడండి మనకి కార్నర్‌ని సెటప్ చేయాలి కాబట్టి 3 షేప్ ఉండే కార్నర్స్ మనం సెటప్ చేయాలి కాబట్టి ఇక్కడ 3 షేప్ ఉండే కార్నర్స్ ఏమైతే ఉన్నాయో అవి చూసుకోవాలనమాట. ఇక్కడ గ్రీను, యెల్లో, రెడ్ కలర్ ఈ ఒక కార్నర్ ఉంది. ఈ కార్నర్‌ని చూడండి మనం ఇందాక యెల్లో కలర్‌ని సెలెక్ట్ చేసాం కదా! ఈ యెల్లో కలర్‌కి రేషియోను కరెక్ట్‌గా ఎడ్జ్‌కి కానీ తీసుకొచ్చి మూలకని ఉంటే లేకపోతే దీన్ని ఈ షేప్‌లోకి తీసుకురావాలన్నమాట. ఈ సైడ్ కానీ, ఈ సైడ్ కానీ ఏదో ఒక సైడ్‌కి యెల్లో కలర్ ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని సెటప్ చేద్దాం. ఒక ఎడ్జ్‌కి సెట్ అవుతుంది ఇది. ఇది ఎలా సెట్ అవుతుంది? ఆపోజిట్‌లో ఉన్న ఎడ్జ్‌ని చూసారా? ఇది వచ్చేసి నేరుగా మనం దీన్ని సెటప్ ఈ ఎడ్జ్‌కి మన ఎడ్జ్ కాబట్టి సెలెక్ట్ చేసేది. ఈ ఎడ్జ్‌లో ఉన్నదాన్ని మనం కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా ఫ్రంట్‌కి పెట్టుకొని దీన్ని ఈ ఎడ్జ్‌కి ఎలా తీసుకురావాలనేది దాని గురించి చూద్దాం. సో, చాలా సింపుల్ అనమాట ఇది. ఫ్రంట్‌కి మనం బ్యాక్ ఒక రౌండ్ గాని బ్యాక్ జరిపినామంటే మనకి ఈ ఎడ్జ్ కార్నర్ సెట్ అయిపోతుంది. చూడండి కార్నర్ సెట్ అయిపోయింది. సో, ఇట్లా మనం కార్నర్‌ని తెచ్చుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి ఇంకోటి మన గ్రీన్ కదా! ఒక్క నిమిషం. గ్రీన్ ఇక్కడ ఆడలేదు. ఇక్కడ ఉంది. ఈ కార్నర్‌ని ఇది నార్మల్‌గా సెటప్ అవ్వాలి. వైట్‌కు, రెడ్‌కు ఇది ఈ పక్క సెటప్ అవ్వాలి. అంటే సెటప్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం డిస్టర్బ్ చేయాలన్నమాట. డిస్టర్బ్ చేసినామంటే అది ముందు డిస్టర్బ్ అయిపోతుంది. సో, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూడండి పైకి వచ్చింది. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చింది కాబట్టి మళ్ళీ దీన్ని కూడా నార్మల్‌గా సెటప్ చేసుకోవాలి. వైట్ కార్నర్ ఎగ్జాక్ట్‌గా ఎగ్జిట్ అయింది కాబట్టి ఈ పక్క గ్రీన్ కలర్ ఉంది. మనకు కావాల్సిన గ్రీన్ కలర్ అనమాట ఇది. సో, ఇది రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ ఫ్రంట్, బ్యాక్ మళ్ళీ రిటర్న్ చేసినామంటే ఈ కార్నర్కి వచ్చేసింది చూడండి. ఇందాక ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చేసింది ఎడ్జ్‌కి. ఓకే. ఇంకా 2 ఉన్నాయి. అది 2 అనేది చూద్దాం. ఈ పక్క ఇది ఒకటి. దీన్ని కూడా డిస్టర్బ్ చేయాలి. ఈ ఎడ్జ్‌లో ఉంది కాబట్టి. ఈ పక్క టాప్‌లో ఉంది. ఇంకోసారి డిస్టర్బ్ చేయాలి.
ఇప్పుడు చూడండి, ఇప్పుడు రైట్కి వచ్చింది. తర్వాత కరెక్ట్గా ఆరెంజ్ మ్యాచ్ చేసుకున్నప్పుడు మనకి ఈ సైడ్ రైట్ సైడ్లో మనకి గ్రీన్ అనేది ఉంది. ఈ గ్రీన్ అనేది ఇక్కడ సెటప్ అవ్వాలి. ఇక్కడ సెటప్ ఇది వేరే చోటకి రావాల్సి వస్తుంది. ఇది మారిపోతుంది ఆటోమేటిక్గా. ఇది ఎలాగనేది చూద్దాం ఒకసారి. దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకెళ్ళాలి కాబట్టి రైట్ సైడ్ అని బ్యాక్ సైడ్ అనేసి అంటే ఫ్రంట్కి వచ్చేస్తుంది అనమాట. రైట్ చూడండి, ఈ కార్నర్లో వచ్చి సెటప్ అయిపోయింది. ఈ లేయర్ కింద ఇంకొకటి ఉంది, ఈ ఎడ్జ్ ఉంది బాటమ్ కార్నర్. సో ఇక్కడే ఉంది మనకు గ్రీన్ కలర్ ఇక్కడే ఉంది. ఆరెంజ్కి ఆపోజిట్లో గ్రీన్ ఉంది. సో అంటే లెఫ్ట్ సైడ్ ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని ఫ్రంట్కి ఒకసారి అని బ్యాక్ ఒకసారి అనేసి అంటే వచ్చేస్తుంది అనమాట. చూడండి, గ్రౌండ్ అనేది సెటప్ అయిపోయింది మనకి. ఓకే, గ్రౌండ్ లేయర్ ఈ విధంగా మనం గ్రౌండ్ లేయర్ జరుపుకుంటాం అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే సెకండ్ లేయర్ చూద్దాం. సో సెకండ్ లేయర్ అటు సెటప్ చేసుకోవాలి ఏంటంటే, ఇది ఎప్పుడు బాటమ్ గ్రౌండ్లో ఉండాలి. చేతికి ఉంటే మనకి ఈజీగా సెటప్ ఉంటుంది అనమాట. మిగతా రిమైనింగ్ ఏ డిస్టర్బ్ అయినా నీకు పెద్దగా అనిపించదు. కింద కదిలేటప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది గ్రౌండ్ లేయర్ కదులుతుంది అనేసి, ఒకవేళ ఫార్ములా తెలియకపోయినా కూడా. సో ఇప్పుడు మిడిల్ లేయర్ని మనం సెటప్ చేయాలి. ఈ మిడిల్ లేయర్ సెటప్ చేయాలంటే మనం సెంటర్ కార్నర్ మనకి ఈ కార్నర్సే కాబట్టి మారేది, వీటినే సెటప్ చేసుకోవాలన్నమాట, సెంటర్లో ఉండే వాటిని. సో అది ఎలాగనేది చూద్దాం. మనము పైన ఆ బ్లూ కలర్ లేని దాన్ని చూస్ చేసుకోవాలన్నమాట మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు. సో దీనికి బ్లూ కలర్ లేదు చూడండి, ఇట్లాంటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో అదేంటే బ్లూ కలర్ లేదు కాబట్టి రెడ్ కలర్ ఉంది, రెడ్కి ఆపోజిట్లో వైట్ ఉంది. కరెక్ట్గా రెడ్ని మ్యాచ్ చేసిన తర్వాత వైట్ ఏ పక్క ఉంది, ఈ పక్క లెఫ్ట్ సైడ్లో వైట్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డిస్టర్బ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ నార్మల్గా ఉండేదాన్ని టాప్ నుంచి ఒక రౌండ్ ఫ్రంట్కి జరిపి ఈ బ్యాక్ని లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని ముందుకు జరిపి ఇంకోసారి రైట్కి జరిపినామంటే ఇప్పుడు ఏమవుతుందంటే అది డిస్టర్బ్ అయిపోయి ఉంటుంది. ఒక కార్నర్ మన గ్రౌండ్ లెవెల్లో ఉండే కార్నర్. సో ఈ గ్రౌండ్ లెవెల్లో ఉండే కార్నర్ని మళ్ళీ మనం తీసుకొచ్చి నార్మల్ చేసినామంటే ఇక్కడ ఒకటి ఎడ్జ్ అనేది సెటప్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం. సో చూద్దాం సరే, మనకి నార్మల్గా సెటప్ చేయాలంటే ఇక్కడ డిస్టర్బ్ అయింది ఈ లేయర్ కాబట్టి వైట్ గ్రీన్ అనేది డిస్టర్బ్ అయింది. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ వస్తే చూడండి, మనకి ఇక్కడ ఉన్న కార్నర్ అనేది కిందకి రావాల్సి ఉంటుంది అనమాట. సో దీనికి రావాలంటే మనం ఎలాగైతే ఫస్ట్ లేయర్కి గ్రౌండ్ లెవెల్ లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని ఈజీగా మనం రిటర్న్ చేసామో సేమ్ అదే విధంగా రిటర్న్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ వైట్కి గ్రీన్ కలర్ ఎగ్జాక్ట్గా ఇక్కడ కార్నర్ సెటప్ అవుతుంది కాబట్టి ఫ్రంట్కి అనేసి బ్యాక్ అనేసారంటే మీకు ఈజీగా సెటప్ అవుతుంది అన్నమాట. దీంతోపాటు ఇందాక మనం ఫస్ట్ వేసిన స్టెప్ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములాకి ఈ సైడ్కి కార్నర్ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది చూడండి. ఎగ్జాక్ట్గా సేమ్ ఫార్ములా సేమ్ అదే విధంగా వాడామంటే నీకు ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇంకోటి ఉంది, ఇక్కడ ఆరెంజ్ ఉంది, ఇక్కడ వైట్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకొచ్చి ఇక్కడ కానీ మ్యాచ్ చేసుకోగలిగితే మనకు సెటప్ అవుతుంది అనమాట. ఇది ఎలా సెటప్ చేయాలని దాని గురించి చూద్దాం ఒకసారి. సో లెఫ్ట్ సైడ్ నీకు ఆరెంజ్ ఉంది, ఈ ఆరెంజ్కి మనం సెటప్ చేయాలి. లెఫ్ట్ సైడ్ ఉంది, ఇక్కడ ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్గా ఒకటి కింద, ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని కింద నుంచి ఒకటి రెండు, ఇది డిస్టర్బ్ చేసినామంటే ఇది ఒకటి డిస్టర్బ్ అవుతుంది కార్నర్. రైట్, తర్వాత వచ్చేసి మనం బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకొస్తే మనం ఇప్పుడు ఈ ఎగ్జాక్ట్గా ఈ గ్రౌండ్ మ్యాచ్ చేస్తే ఇంకా ఆటోమేటిక్గా ఇది కూడా సెటప్ అయిపోతుంది అనమాట ఈ ఫార్ములా ప్రకారం. సో మ్యాచ్ అయిపోయింది చూడండి, ఇక్కడ మ్యాచ్ అయిపోయింది ఎగ్జాక్ట్గా, ఈ రెండు మ్యాచ్ అయిపోయినాయి. సో ఇంకొక రెండు ఉన్నాయి చేయాల్సినవి ఈ ఎడ్జ్లో సెకండ్ లేయర్లో. సో మళ్ళీ ఇంకొక దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆరెంజ్ ఎల్లో ఉంది ఇక్కడ, చూద్దాం. ఆరెంజ్ ఎల్లో అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్గా మనం దీన్ని రైట్ తిప్పుకొని కింద నుంచి ఒకదాన్ని ఫ్రంట్ కానీ ఇప్పుడు ఒకదాన్ని డిస్టర్బ్ చేసామంటే ఫ్రంట్ కానీ మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఒకటే డిస్టర్బ్ అయిపోతుంది చూడండి. ఈ కార్నర్ డిస్టర్బ్ అయిపోయింది. ఈ కార్నర్ని సెట్ చేసినామంటే ఈ రెండు కార్నర్లు సెట్ అయిపోతాయి అనమాట ఈ ఫార్ములా ప్రకారం. లైక్ ఇప్పుడు మళ్ళీ నార్మల్ చేసేసినామంటే ఎల్లో ఈ పక్క గ్రీన్ ఉంది కాబట్టి సో డిస్టర్బ్ అయిన దాన్ని తిరిగి నార్మల్ చేసినామంటే మీకు ఆటోమేటిక్గా మనకి ఈ షేప్లో మనకి సెట్ అయిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ
మ్యాచ్ అయిపోయింది. అంటే 3 సెట్ అయిపోయినాయి అనమాట ఆల్రెడీ. చూడండి కానీ ఇంకొకటి సెటప్ చేస్తుంది. ఇక్కడ ఇది ఉంటుంది. ఇంకా ఎల్లో అండ్ రెడ్. ఇప్పుడు చూడండి సేమ్ ఫార్ములా, రైట్, ఫ్రంట్, రైట్, బ్యాక్. ఇప్పుడు ఒక డిస్టర్బ్ అయిపోయింటుంది ఈ సైడ్. ఈ డిస్టర్బ్ అయిపోయిన దాన్ని మళ్ళీ తిరిగి నార్మల్ చేసేసినామంటే నీకు 2 సెట్ అయిపోతాయి అన్నమాట. బ్యాక్ సేమ్ ఫార్మ్, అన్నిటికీ ఒకటి సేమ్ ఫార్మ్. సో ఇక్కడ చూడండి సెటప్ అయిపోయింది 2 కలర్. సో 2 కలర్స్ అనేవి మనకి సెటప్ అయిపోయాయి. సో గ్రౌండ్ లెవెల్, స్టేజ్ 2. థర్డ్ లేయర్ ఇంకొంచెం టైం పడుతుంది. ఒకేసారి ఇంకో వీడియో చేస్తాను థర్డ్ లేయర్ కోసం. ఓకే.